తిను బుజ్జిపల్లి తిను 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 బుజ్జిపల్లి తిను. ఇంకేమన్నా అంటే కావాలంటే అడుగు తిను. ఉండో తిను బజ్జి ఉంటా. ఒక్కొక్కలేమో చదువుకోబట్టే, నాకేమో చదువులేదు లేదు. బెండకాయలు తీసుకురావుతాను చదివిపియంటే మా అమ్మనేమో చదివిపియలే. నాకు బర్రె పట్టే కాస్ట్ తింటాను. బర్రెలు కాయబట్టే బెండకాయలు తీయబట్టే తింటాను. కొంచెం పడుకుందాం, మళ్ళీ లేద్దాం. అబ్బాయి మంచి వండుకున్నాడు కదా. ఇవాళ నైట్ బర్రెలు ఎత్తుకొని పోతా. చెప్పండి మంచి బర్రెల దగ్గర పోయి నేను ఎత్తుకోవటానికి చూసా. ఓ బర్రెదా నేను ఎత్తుకోవద్దు ఇవాళ. అబ్బాయి ఎంతగా లేసలే కదా ఎట్లనే తీసుకో. ఇది ఎత్తలే కదా, ఇది ఎంతగా లేస్తలే కదా. ఎంతగా అస్సలే కదా ఇది దుడ్డేతాడు. ఎవర్రా నా బరే అది నా బరేరా. నీ పేరేమైనా ఉన్నదారా? నీ పేరేమైనా రాసి పెట్టుందారా? నువ్వు ఎవరురా? నాది ఈ ఊరేరా. నాది ఈ ఊరే. ఇదే ఇల్లు నాది. నా ఇల్లు అదే నా బర్రే. నీ పేరేమైనా రాసిందా? ఆ దాన్ని కట్టేస్తా. దారా కట్టేసు అర్రా. అరే సంగతి ఇట్లా కాదురా, సర్పంచమ్మని పిలుపుతావురా. సర్పంచమ్మ చెప్పురా ఏమైంది? నా బర్రెలు దొంగతనం చేస్తాడు. ఎవరు? కట్టేసినమ్మా. తీసుకొని రాపోవాలి. అక్కడ కట్టేసినమ్మా. తీసుకొని రాపోరా. మీరే రండమ్మా. కూర్చోనమ్మా. ఎందుకు దొంగతనం చేస్తున్నారా బర్రెలని? అమ్మాయి మా బర్రెలు ఈయన కాల్చుకొని మా బర్రెలని తీసుకొని నిన్న నైట్ మా బర్రెలు తీసుకొని వాళ్ళ మందల దాంట్లో పెట్టుకున్నాడమ్మా. చూపెట్టలేదు రోజు. నువ్వే దొంగతనం చేస్తున్నావు బర్రెలని. కాదు సర్పంచ్ అమ్మ, నా బర్రెని ఎప్పటి నుంచో. లేదు వాడికి ఒకటే దుడ్డు ఉన్నది. ఆ దుడ్డు నాకు చూపెట్టిండు వాడు. మొన్ననే వాళ్ళ దగ్గర కొనుకొచ్చుకున్నాడు. కాదమ్మా, అది నిజంగా మాదే. మా తాతని అడుగురి నమ్మకం ఉన్నప్పుడు. మీ కల్పితమైనట్టున్నాయి, అందుకే నువ్వు అట్లా భ్రమపడ్డట్టున్నావు. కాదమ్మా నిజంగా మాదే. వాళ్ళు మందదల్లో పోతాయి, వాటితో పోతాయి. మళ్ళీ నా బర్రె నా దుడ్డుని తీసుకొని వస్తాను అని ఫస్ట్ నువ్వు మీ ఇంటి దగ్గర చూసుకున్నావు నీ దుడ్డు ఉందో లేదో?
ఈయనే ఉందమ్మా, లేదు కూడా లేదు, ఈయనే. ఫస్ట్ నువ్వు ఇంటికాడ చెక్ చేసినాక వాడిని ఎత్తుకుపోవాలి. లేదు ఈయనే లేనప్పుడు వాడిని ఎట్లా ముడతావు నువ్వు? నా బర్రె ఈయనే ఉంది కదా. నువ్వు ఇంటికాడ చెక్ చేయలేదు కదా? చెక్ చేసినా కదా నేను. ఎప్పుడు చెక్ చేసిన? ఫస్ట్ పొలాల పొలం ఉంటుందా గవ్వి వేసి గవ్వి పోవచ్చు కదా. నీ దుడ్డు అక్కడనే ఉంది కదా, నువ్వు వాడిని ఎట్లా ముడతావు? నువ్వు వానికి నీకు జరిమానా 1000 రూపాయలు పడ్డది, వానికి 1000 రూపాయలు కడితే నేను వదిలిపెడతాం. కట్టాలి కదా మరి. నీ దుడ్డను చూడనప్పుడు పరాయి వాళ్ళని ముట్టకూడదు కదా. మరి ఎట్లా అమ్మగారు? నువ్వు ఇప్పుడు నేను చూడలేదు, దానికి నేను ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ నీ దుడ్డ నువ్వు ఇంటి దగ్గర ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు కదా ఒక పక్క ముట్టాల్సింది. పొలంలో చూసుకోవాలి, అక్కడ పొలాలలో చూసుకున్నా కదా అమ్మగారు. మరి ఇప్పుడు అక్కడ ఉంది కదా. నా బర్రె కాదు, అవి నీకేనంట. బావు నా బర్రెలు కాదు. భూమిలో నీ కాకపోతే వేరే ఎందుకు వస్తాయి? నాయి కావు, అక్కడ ఉన్న ఒక తాతది. ఆయన మీ తాతనే కదా? కాదమ్మ గారు, బర్రె కోసం మీ తాతనే కాదంట బాబోయ్. అవునంట. బర్రె కోసం అట్లా ఎవరైనా దిగజారుతారా చెప్పు? మా బర్రె ఈయన ఉంది కదా, మా కష్టం అది. మా బర్రె ఏమో ఈడుంది, ఈయన బర్రె ఏమో ఆడుంది. మా నాన్న తప్ప బాగా ఇంటి ముంగటున్న జాగలో వాడు కట్టేసుకున్నాడు వాడి బుడ్డని. ఆయన బర్రె ఆడుంది. ఆయన నీ బర్రె ఇక్కడికి ఎందుకు వస్తుందండి? మరి నా బర్రె నా దగ్గరనే ఉండదా? మరి నైనా కదా. నీ బర్రెలు నీ జాగలో కట్టేసుకుంటావు నువ్వు. మరి అయిన బర్రె అయిన ఇక్కడ ఉన్నది ఒక 2-3 ఒక బర్రె, ఒకటి దుడ్డే, ఒక 2 ఎద్దులు. వాడి ఎప్పుడు నీకెన్ని ఉన్నాయి చెప్పు? ఆడలేవా? నీకే తెలియదు ఎన్ని ఉన్నాయో. మళ్ళా ఇంకొకరి దగ్గరికి వచ్చి అదే నా దుడ్డే అని అంటున్నావు. ఫస్ట్ నీ బర్రెల మీద క్లారిటీ తెచ్చుకో. నువ్వు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని దుడ్డలు ఉన్నాయి, ఎట్లుంటాయి, అవి ఎంత పెద్దగా ఉన్నాయి చూసుకో. ఫస్ట్ చూసుకొని మంది మీద పోరాటానికి రా. ఫస్ట్ నీ దుడ్డేందో లేదు తెలియదు. నేను వాళ్ళతో యుద్ధానికి ఎట్లతో చెప్పండు. మన సర్పంచ్ ఆడ వండుకున్నా, కాలు చేతులు పట్టుకొని ముఖం పట్టుకొని వచ్చి ఇప్పుడు అన్నారు కావచ్చు, వచ్చి అన్నారు కావచ్చు అని అదే ఒకటి విన్నా. అదే చంద్రుడు తారు తీసుకోవటాన్ని అన్నట్టు వాళ్ళు సర్పంచ్ వచ్చిందే తీసుకొని నాకు అప్పుడే తెలివి వచ్చింది. వచ్చి ఒక దెబ్బలు పెట్టినా అని అలా నేను పక్క వచ్చిన. వాడిని దుడ్డనే కొంట పోతా, వాడినే కొడతావా? నేనెప్పుడు అమ్మగారు, నేను ఆడ ఇట్లా తాడిస్తున్నా అచ్చి కాలని కొట్టి ఇంకేమంటారు? మరి దానికి నేను ఉండదు. సరే వాడి దుడ్డ నువ్వు తీసుకుపోయేటప్పుడు నేను కొట్టకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పు? వాడు నేను ఏం చేసినట్టే నీకు తెలుసా అమ్మగారు? నిన్న వచ్చి మన్ని పరకాడికి వచ్చి దాన్ని కొట్టి మరి ఎట్లుంటుంది మరి? అది నా పొలంలో కట్ట వచ్చిన వాడి పొలంలోకి వచ్చిందంట. మరి నేను కొట్టద్దా? మరి నా తప్పు కాదా మరి తీసుకోవటానికి? నేను తీసుకోవద్దా? నువ్వేంటి తీసుకుపోతావు? అది కట్టేసే ఉంది కదా. దాన్ని కొట్టిండు. మరి మా దాన్ని ఇంకా ఘోరంగా కొట్టిండు. మరి నేనేమనుకోను. మరి వాడి పొలంలోకి వచ్చింది కాబట్టి వాడు కొట్టిండు. వాడిదైతే నీ పొలంలోకి రాలే, నీ పెరట్లోకి రాలే కాబట్టి నువ్వెందుకు కొడుతావు? నీకెవరిచ్చిలా హక్కు? అసలు ముట్టే హక్కు నీకు ఎక్కడు ఉంది? నాకుంది ఆల్రెడీ. నా బర్రె కూడా ఉంది. ఎందుకుంటది? ఉంటది. ఎవరిచ్చారు నీకు? గడ్డి కట్టలు ఉన్నాయి, ఇలా నా దుడ్డు ఉన్నది, గడ్డి వేసిన. మన బర్రెలు ఈయనే ఉన్నాయి కదా. నిన్నటి దాని మీద పగతో నువ్వు ఇదంతా వేసినట్టు నాకు అదే అనుమానం. అంతే, నిజం ఒప్పుకో. సరే, ఆయనకు 1000 రూపాయలు ఇచ్చేసే జరిమానా అదే నీకు. రప్పి అన్న బర్రెలు ఉన్నది వాడు. సరే రప్పి. దొరికింది. అరే నువ్వు మూసుకొని ఉన్నారా? దారా నీ పాడని పోతుంది కాక ఆయన మీద ఒరే అధికారం లేదు. సపరేట్ ఉంది ఉంటుంది. ఎందుకుంటుంది? వేసినప్పుడు సపరేట్ ఉండాలి. సరే
నేను మా తమ్ముడు కానీ నేనంట మీ తమ్ముడు అయితే ఏంది ఎవరైతే నువ్వు తప్పు చేసినా వాడు నిజం చెప్తాడు వాడు చెప్పని నువ్వు చెప్పయ్యా మరే దొరికింది ఎక్కడ దొరికింది అక్కడ దొరికింది చూసినావా నీదే తప్పు ఇది నువ్వు మొత్తం పగతో చేసినావు కాబట్టి నీకు 1000 కాదు 10,000 అయినా గట్టి కావాలని నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోతే నేను జైల్లో వేయాల్సి వస్తుంది. సరే అమ్మ నేను మళ్ళీ వస్తా లేకంటే మా సర్పంచ్ అన్న నా బిడ్డతో చెప్తా. ఎందుకురా ఎక్కడికి పోతావురా గడ్డి షర్ట్ నీకు నీ బల్ల ఆవులంటే ఎంత ప్రేమరా నాకు అవే అన్నం పెడుతుంది. పోయిరా పోరా సరే చూసినవారా వానికి బర్రెలు ఆవుల మీదనే ఆధారం. నువ్వు అట్లాంటి వాడిని కొట్టగొట్టడం అవసరమారా? అప్పుడైతే నీ పొలం నువ్వు చేసుకోక వాని దుడ్డల మీద ఎందుకు పడ్డవురా నువ్వు? ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యొచ్చు. ఇంత నీచంగా దిగజారుతున్నది. వాడికి 10,000 కట్టు. సరే చూసినవారా నువ్వు వాని బర్రె దొంగతనం చేసిన వాడు నిన్ను అంత జాలితోని వదిలేస్తున్నాడు. ఇంకోసారి ఇట్లాంటి పనులు చెయ్యకు. సరే అమ్మా ఇద్దరు కలిసి ఉండండి మంచిగా బతకండి. మన ఇద్దరం ఈ కాన్సర్ ఫ్రెండ్స్ ఉందాంరా మంచిగా. అరే మనం ఈ కాడ నుంచి మంచిగా ఫ్రెండ్స్గా కలిసిమెలిసి ఉంటాం రా. ఏం గొడవ చిన్నది లేవు. అరే మన పని మనం నవ్వుకుందాం పట్రా. సరేరా మరి తవ్వుకుందాం పారా. ట్రాక్టర్ తెచ్చి అరే నేను తవ్వుతారా నువ్వు తీయరా. సరేరా తీసారా తీసాను. సరే నువ్వు సరేరా. సరే అరే నేను టార్చ్ తెస్తాను నువ్వు దున్నుకుంటూ పోతా.